అసలు నేను పెళ్ళే వద్దంటుంటే నువ్వు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటావేంటి రుక్కు? అవును నాన్నగారు, అయినా ఒక్క మీటింగ్లో మదన్ గురించి మీకు ఎలా తెలుస్తుంది? అందుకే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నాను. కావాలంటే అప్పుడు డిసైడ్ అవ్వండి. ఆయన నిన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతోందా? ఆయన సంబంధాన్ని ఒప్పుకున్నాడమ్మా, అందుకే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటున్నాడు. మళ్ళీ నువ్వేంటి ఇప్పుడు? ఆయన నేనేమన్నా అతను పెళ్లి చేసుకుంటానేటి? చెంప పగల కొడతా ఎక్కువ తక్కువ మాట్లాడావంటే. వాళ్ళ అమ్మగారు అన్న మాటలు నువ్వే నాకు చెప్పావు. ఆవిడ నేను అలా తక్కువ చేసి మాట్లాడుతుంటే నాకు బాధగా ఉండదా? నాకు కూడా బాధగా అనిపించింది నాన్నగారు, కానీ తర్వాత అర్థం చేసుకున్నాను. అయినా నేను వాళ్ళ అమ్మని కాదు కదా పెళ్లి చేసుకునేది. చెంప చెళ్ళుమంటుంది. నువ్వు కూడా మదన్ సార్లకి తెంగరాయిలాగా మాట్లాడావంటే. నాన్నగారు ప్లీజ్ ఒక్కసారి మదన్కి ఛాన్స్ ఇవ్వండి. ఒకసారి తనతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా పోనీ నువ్వే చెప్పు. సరే, నేను చేస్తాలే. కానీ నాకు ఒక్క తప్పు కనిపించినా వెంటనే సంబంధం క్యాన్సిల్ చేసేస్తాను, ముందే చెప్తున్నా. అయినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటాడు. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేదే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటానికి. ముద్దు మొహమా నీకు తెలియదు. నీకు అన్నీ తెలుసు, మరి చెప్పొచ్చింది. నానుంటే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. సర్లే, ఆ అమ్మాయిని చూస్తే కలిసిపోయేదిలా అని అనిపిస్తుంది, కానీ వాళ్ళ నాన్నే నాకు నచ్చట్లా. సర్లే, అత్తలేదు. బొక్కలోగాడు. పట్టుకుని అవును, నా కొడుకునంటే నేను అలానే అంటా. వాడి వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేస్తా. అయినా అందరినీ సారు మేడం అంటూ ఉంటాడు. కాలేజీలో ప్రిన్సిపలా ప్యూనా? అందరికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారమ్మా ఆయన. అమ్మో అమ్మో అమ్మో, అప్పుడే వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడిస్తున్నావురా. ముందు నువ్వు వెళ్ళిపోతే వెనకెందుకు వస్తారు ఆయన? హలో రుక్మిణి, ఏంటి గొంతలా ఉంది? డాడీకి హార్ట్ అటాకా? తేడా పోయింది. హలో, ఇస్తాను, రుక్మిణితో మాట్లాడు. అమ్మా రుక్మిణి, నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలరా. ఎవరి వల్లన్నా ఎటువంటి ప్రాబ్లం వస్తుందోనని భయం, అంతే. అమ్మా, నీకు విషయం చెప్పనా? నా హ్యాపీనెస్కి నేనే రీజన్ అవుతాను. ఎవరి మీద ఆధారపడను, సరేనా? ఎదుగో చీరలు, బాటలు తద్దు, తొందరగా వెళ్ళాలి. ఇంకా 4 బేరాలు ఉన్నాయి అక్కడ. హలో, శ్రీరామచంద్ర పాన్ షాపా? అన్నా, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తానన్న వాటర్ క్యాన్ కోసం. నీళ్ళు లేక ఫిష్ ట్యాంక్లో వాటర్ తాగేస్తున్నాను, తొందరగా పంపించన్నా. నేను మొత్తం రెడీగానే ఉన్నాను, ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాను. ఏం ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను కదా.